శ్రీ మహాగణాధిపతి అన్న శ్రీ గురుభ్యో నమ. 13వ రోజు మహాభారతం పారాయణ. ధర్మరాజు అన్నాడు, భీమసేనుడు ద్రౌపదీ సహితులై ఇక్కడ ఉంటారు. మనం ఈ మహర్షి అడుగుజాడల్లో అంటే లోమస మహర్షి అడుగుజాడల్లో పుణ్యక్షేత్రాలన్నీ చూసి వద్దాం అని నకుల సహదేవులు తోడుకుని బయలుదేరుతూ ఉంటే, అప్పుడు అగ్రజ, మీరు మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు. ద్రౌపది, నేను కూడా అర్జునుని చూడాలనే ఉత్కంఠతో ఉన్నాం. అంచేత మమ్మల్ని కూడా రానివ్వండి అన్నాడు హిడింబా హృదయచూరుడైనటువంటి భీముడు. ధర్మరాజు అందుకు అంగీకరించాడు. అందరూ గంధమాదన పర్వతాభిముఖంగా సాగుతూ ఉండగా లోమస మహర్షి అన్నాడు, ధర్మనందన, కృతయుగంలో మహావిష్ణువే యముని ధర్మాలు కూడా నిర్వర్తించేవాడు. ఆ రోజుల్లో మృత్యువే ఉండేది కాదు. సృష్టి నిరంతరంగా సాగేది. పశు పక్షి సంతతి మానవజాతి వర్షాకాలంలో వానజల్లులా పెరుగుతూ ఉండేది. ఆ భారాన్ని ఆపలేక భూదేవి పాతాళానికి కుంగిపోతోంది. సాగర సంక్షోభం ఆరంభమై ప్రాణకోటి కంపించింది. లోకాలన్నీ శోకమగ్నం అయ్యాయి. భూమి 100 యోజనులకి కిందకి దిగిపోయింది. అప్పుడు మహావిష్ణువు వరాహరూపుడై భూమిని పైకి ఎత్తాడు. దేవతాగణాలన్నీ ఆ మహాపురుషుని అనంత నామాలతో కీర్తించాయి అని చెప్తూ ఉండగా అప్సరోభాముల విహార స్థలాల్లో కిన్నెర క్రీడారంగాలతో అలరారే గంధమాదనం ఎదురైంది. ఆ పర్వతం మీద అడుగుపెట్టారు పాండవులు అర్జునుడి కోసం ఎదురు చూస్తూ. అంతలో రేగిన వాయువేగానికి మహావృక్షాలు సమూలంగా కంపించాయి. ఆకాశం ధూళి దూషితమైంది. భూమి ఆకాశాల్లో ఏవీ కనిపించటం లేదు. ఆ గాలికి బండరాలు ఓదాని మీద పడి పిపి అవుతున్నాయి. ఆకాశం బద్దలై భూమి ముక్కలు పర్వతాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టున్న ధ్వని రేగుతోంది. భీముడు ఒక చేత్తో ద్రౌపదిని, మరో చేత్తో ఒక మహావృక్షాన్ని గట్టిగా పట్టుకుని నిలిచాడు. ధౌమ్యుల వారు ధర్మజహితులై అగ్నిహోత్రాలను రక్షిస్తూ ఒక స్థావరం దగ్గర ఆగారు. సహదేవుడో చోట, నకులుడు తమతో వచ్చే బ్రాహ్మణులతో మరో చోట రక్షణ చూసుకుంటున్నారు. కొన్ని క్షణాల్లో ధూళి సన్నగిల్లింది. వాయువేగం తగ్గింది. విద్యుత్ కాంతులతో వర్షధారలు అంతలో సెలయేరుగా మారి నొరగలు గక్కే తరంగాలతో నదీ రూపంలో ప్రవహించాయి. ఇవంతా కొద్ది క్షణాలు. అంతలో మేఘాలు మాయమై కొండ మీద వాన పడ్డ జాడ లేకుండా నీరు కిందకి దిగిపోయింది. సూర్యకిరణాలతో పర్వతం మెరుస్తోంది. అదే గంధమాదన పర్వతం. సంతోషం విరిసిన కన్నులతో కంటక శిలామయ మార్గంలో నడిచి అలసిన ద్రౌపదీదేవి నడికట్టున చేతులుంచి 4 అడుగులు వేసి కూలబడింది. భీమసేనుడు ఆమెను 2 చేతుల్లో ఒడిలోకి తీసుకున్నాడు. ధర్మరాజు కంట తడబెట్టి ముఖాన నీరు చల్లి చిలికాడు. నకుల సహదేవుల పాదాలు ఉతుతున్నారు ద్రౌపదికి. అభ్యంతర మందిరాల్లో హంసతూలికా తల్పంపై శయనించవలసిన పాంచాల రాజపుత్రి ముళ్ల పొదలు కమ్మిన రాళ్ల మీద శయనించవలసి వచ్చింది. ద్రుపద మహారాజు ఈ సుకుమారిని మా చేతులతో ఉంచుతూ, అమ్మాయి, అనంత వైభవంతో అమరసుఖాలు పొందుతావమ్మా అన్నాడు. అదంతా పొల్లైపోయింది. ఇంతకు నా ద్యూతప్రీతి కారణం అని ధర్మరాజు విలపించాడు. శైత్యోపచారాలతో ద్రౌపది తేరుకుంది. అప్పుడు ధర్మరాజు అన్నాడు, తమ్ముడు, ముందు మంచు ఇంకా దట్టంగా ఉంది. పాంచాలి ఈ క్లేశం భరించలేదు కదా అంటే భీముడు, మీకు ఆ భయం అవసరం లేదు. ఈమెను మిమ్మల్ని అందరినీ కూడా నేనే మోయగలను. ఘటోద్గతుడు నా అంతటి వాడు. వాడికి ఆకాశగమనం ఉంది అని కొడుకును స్మరించగానే ప్రత్యక్షమై పాదాభివందనం చేశాడు. భీముడు వానికి విషయం చెప్పగా ఘటోద్గతుడు, ఆర్య, నేనే మీ అందరినీ ఈ గంధమాన శిఖరాగ్రానికి కొనిపోగలను. ఆ అవస్థ లేకుండా ద్రౌపదీమాతను నా భుజాల మీద ఎక్కించుకుంటాను. నా అనుచరులు మీ అందరినీ తీసుకొస్తారని తన సేవకులను చూశాడు. ఉత్తర క్షణంలో అందరూ రాక్షసుల భుజాల మీద ఉన్నారు. ధాతుశోభిత ప్రాంతాలు, కిన్నెర కింపురుష గంధర్వ విహార భూములు, చామరీమృగ విహారాలు, వానర లంఘనాలు, మహిషీ సూకర గురుమృగ క్రీడలు, సెలయేళ్ల మర్మధ్వానాలు, మసక మక్షిక శూన్యమైన పుష్ప ఫలభరిత లతాపరివేష్టిత తరువులు అన్నింటినీ చూస్తూ నరనారాయణాశ్రమం చేరారు పాండవులు. ఒక మహావృక్ష ఛాయలో అందరూ దిగారు. సువర్ణ శిఖరాల కల మైనాకం అక్కడికి సమీపంలో ఉంది.
గంగా తరంగిణిలో స్నాన సంధ్యాదులు చేసుకుంటూ పితృదేవగణాలను అర్చిస్తున్నారు. ఒకనాడు సువాసనాభరితమైనటువంటి 1000 దళాల పద్మం ద్రౌపది ముందు పడి సుగంధం మత్తెక్కించి ఆ దళాల కాంతులు ఆశ్చర్యం కలిగించాయి. ఆ పుష్ప సౌందర్యాన్ని అవలోకిస్తూ సుగంధాన్ని ఆస్వాదించి భీమసేనుని సమీపించి, ఆర్యపుత్ర, కామాఖ్యవనంలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఇటువంటి పుష్పాలతో వెళ్ళి వీటిని ధర్మరాజుకి కానుకగా ఇవ్వాలని కోరిక అండంతో భీమసేనుడు ఈశాన్య దిశగా ప్రయాణమై సువర్ణ ధాతు శోభలతో గంధమాదనం అధిరోపిస్తున్నప్పుడు గాలులు సోకి ఆస్వాయనం ఇస్తూ ఎదురుగా గిరిశిఖరం మీద సహస్రదళ శోభతో సౌగంధికా పుష్పాలు కనిపిస్తున్నాయి. సాగుతూ భీకరంగా గర్జిస్తుంటే కొండ గుహల్లో విశ్రాంతి తీసుకున్న క్రూరముగాలు అదిరిపడుతున్నాయి. పదగట్టంలో పర్వతం దద్దరిల్లుతోంది. మదించిన ఏనుగులా సాగుతున్నాడు భీముడు. అర్ధప్రక్షాళనతో ఎగిరే పిట్టలు కనిపించాయి. సమీపంలో సరోవరం ఉన్నాదని గ్రహించి ముందుగా నడిచి కొలను సమీపించి కమలాలను చూస్తూ దిగి కొంతసేపు ఈదులాడి శంఖనాదం చేశాడు. అది విని సింహాలు గర్జించి ఏనుగులు ఘీంకరించాయి. పెద్ద పులులు గాండ్రించాయి. పర్వత గుహలు ప్రతిధ్వనించాయి. ఆ ధ్వని పరిసరంలో ఉన్న హనుమంతుడు తన సోదరుడైన భీముడే వచ్చి ఉంటాడని గ్రహించి దారికి అడ్డంగా తోక జాపి పడుకున్నాడు. వచ్చిన భీమసేనుడు మరొకసారి గర్జించాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, నాయన, వార్ధక్యంలో అనారోగ్యంతో ఉన్న ఈ జంతువుని ఎందుకు బాధిస్తావు? మానవులు దయార్థ హృదయులని, భూతదయాపరులని విన్నాను అన్నాడు. దారి కొడ్డంగా ఉన్న నీ తోక తీయి అన్నాడు భీముడు. హనుమంతుడు అన్నాడు, నేను కదిలో స్థితిలో లేను. ఈ దారిని ముందుకు వెళ్ళడం మంచిది కాదు. కాదంటే దోటకు వెళ్ళు అన్నాడు. అప్పుడు భీమసేనుడు సర్వదేహాల్లోనూ పరమేశ్వరాంశం ఉంటుంది కనుక దాటి వెళ్ళడం ధర్మం కాదు అన్నాడు. హనుమంతుడు అన్నాడు, అయితే వెందిరిగిపో అనగా కుపితుడై, నేనెవరిని అనుకుంటున్నావు? శతయోజన విస్తీర్ణమైన మకరాలయాన్ని గోష్పదంగా లంఘించిన హనుమంతుని సోదరుడను వాయుపుత్రుడను అన్నాడు భీముడు. భీముడు ఎడమ చేత్తో తోక కదపబోయాడు. కదలలేదు. 2 చేతులు కలిపాడు. ప్రయోజనం లేకపోయింది. శక్తి అంతా వినియోగించినా కదలలేదు. కన్నులు ఎర్రబడ్డాయి. కనుబొమ్మలు ముడిపడ్డాయి. కండరాలు పొంగాయి. శరీరం అంతా కంపించింది. మహాత్మా, మీరెవరో చెప్పి నన్ను అనుగ్రహించండి అనగా, నాయన, నేను కేసరి క్షేత్రంలో వాయుకు కలిగిన హనుమంతుడను అండంతో వాని పాదాల మీద వాలాడు భీముడు. భీముడి ప్రార్థనతో హనుమంతుడు రామకథ చెప్పి, సౌగంధికా కమలం కోసం వచ్చావు కదా, ఈ దారిన వెళ్ళు. వెళుతూనే పువ్వులు కొయ్యకు. అక్కడ దేవతలను ముందు ప్రసన్నం చేసుకో అని యుగధర్మాలు, ఆచార వ్యవహారాలు చెప్పి భీముని కోరికపై సముద్రలాంఘనంలో తన రూపం చూపి తృప్తి కలిగించి ఆశీర్వదించాడు హనుమంతుడు. భీముడు సాగుతున్నాడు. ఎదురుగా యక్ష రాక్షస రక్షితమైన సరోవరం, జలపక్షుల కలస్వరాలు. భీముని చూస్తూనే సరోవర రక్షకులు భీముని కులగోత్రాలు అడిగి తెలుసుకుని, ఇది కుబేరుని సరోవరం, ఆయన అనుమతి లేనిదే అడుగు పెట్టరాదు అన్నారు. పర్వతాల మీద కురిసిన వాన, ఆ నీరు చేరిన సరోవరం, దీని మీద కుబేరుని అధికారం ఏమిటి అంటూ దిగుతూ ఉంటే వాళ్ళు అడ్డంగా రాగా ఒకరికొక్కరిని విసిరిశాడు భీముడు. అది విని కుబేరుడు భీముని అడ్డుకు వెళ్ళవద్దని ఆదేశించాడు. భీమునికి అడ్డుగా వెళ్ళొద్దు అన్నాడు కుబేరుడు అనమాట. సౌగంధికా కమలాలు తీసుకుని బయలుదేరే సమయానికి ప్రచండ వాయువు, కుంభవృష్టి ఆరంభమయ్యాయి. మృగపక్షి సంతతులు రోధించాయి. ఆకాశం ఎర్రబడ్డాది. అంధకారం ఆవరించింది. ఈ స్థితిని చూసి ధర్మరాజు ఘటోత్కచ పరస్పరంగా సోదరులతో భీముడున్న చోటుకి చేరాడు. వారందరూ అక్కడే అర్జున్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఘటోత్కచుడు అనుచరాలతో నిజ నివాసానికి వెళ్ళాడు. ఒకనాడు భీముడు దూరంగా అడవికి వెళ్ళిన సమయంలో జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ధర్మరాజు అనుగ్రహం పొంది అక్కడే గడుపుతూ ఒక సమయంలో పాండవులను, వారి అస్త్రాలను, ద్రౌపదిని అపహరించుకుపోయే ప్రయత్నం చేయగా సహదేవుడు ఖడ్గదారి అయి భీముడు వెళ్ళిన దిశగా గొంతెత్తి అరిచాడు. భీముడు వచ్చి, ఓరి కపటచిత్తుడా, నీ పూర్వులైన బకాసుర హిడింబాసురులను చేరుకో అని 5 పడగల పాము వంటి అరచేత్తో వాని మెడ మీద చరిచాడు. మెడనరాలు తోసుకుపోయి నేల కూడాడు వాడు.
అనంతరం వారు మరికొంత నడిచి అరిష్టసేనుని ఆశ్రమంలో ఉంటూ ఉండగా అర్జునుడు దేవలోకం నుండి వస్తూనే ధౌమ్యుల వారికి పాదాభివందనం చేసి ధర్మజ భీమసేనులకు నమస్కరించి నకుల సహదేవ ద్రౌపదులకు దగ్గర తీసుకుని అమరావతిలో ఉన్న 5 ఏళ్లలో జరిగిన విశేషాలను వివరిస్తూ నివాత కవచ కాలకేయ సంహారగాథ వివిధ అస్త్రాలను గ్రహించిన విషయాలు అన్నీ వినిపించి అస్త్రప్రయోగ సంహార ప్రదర్శనం చేసి ఆనంద పరవశనం చేశాడు అర్జునుడు తన అన్నదమ్ముల ఎదురుగా. అరణ్యవాస కాలం పూర్తి కావలస్తున్న సమయంలో గంధమాదనం విడిచి హిమాలయానికి నమస్సులు అర్పించి పర్వతరాజు ఉత్తరీయంలా ధరించిన యమునా నది జన్మస్థలం చేరి అక్కడ సంవత్సరం గడిపారు. హిమాలయాల దగ్గర అన్నమాట. ఒకనాడు భీముడు పర్వత గుహాల్లో సంచరిస్తూ ఒక కొండ చెలువకు చిక్కి దాని పట్టు వదులుచుకోలేక బిక్కిరి అవుతూ ఉండగా ధర్మరాజు వచ్చి ఆశ్చర్యపడి ఈ అజగరం అగస్త్య శాపంతో బాధపడుతున్న నహుషుడని తెలుసుకుని దాని ప్రశ్నలకు సమాధానాలిచ్చి భీముణ్ణి విడిపించుకుని వచ్చాడు. భీముణ్ణి ఒకసారి కొండ చెలువ పట్టేసింది. అది ఎంతకి విడవపోయేసరికి అప్పుడు ధర్మరాజు అది నహుషుడనే ఆయనని తెలుసుకుని అగస్త్య శాపం వల్ల ఆయన కొండ చెలువగా మారాడని ఆ నహుషుడు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు సమాధానం చెప్పి భీముణ్ణి విడిపించుకున్నాడు అన్నమాట. నెమ్మదిగా వివిధ తీర్థాలను దర్శించి సేవిస్తూ కార్తీక పౌర్ణమి నాటికి కామ్యకవనం చేరారు పాండవులు. కృష్ణుడు సత్యభామ సహితుడే చూడవచ్చి కుశల ప్రశ్నలు ముగించి మార్కండేయ మహర్షి ఆ ప్రాంతానికి వస్తున్నట్టుగా విని ధర్మరాజుతో ఎదురేగి మహర్షిని కొనివచ్చి అతిథి పూజ జరిపించాడు. మార్కండేయ మహర్షి అనేక విషయాలతో పూర్వ రాజవంశాల గాథలు వివరించి యుగ ధర్మాలు విశదం చేస్తూ కలియుగ లక్షణాలను ఈ విధంగా వివరిస్తున్నాడు మార్కండేయ మహర్షి. ధర్మనందన, ఈ యుగాంతంలో మానవులు మిథ్యావాదులు అవుతారు. వర్ణధర్మాలన్నీ చెడిపోతాయి. విప్రులు వేదాధ్యయనము యజ్ఞానుష్ఠానాలు విడిచి స్వపానీయాలు ఆహారాలు స్వీకరిస్తూ ఉంటారు. కపటచిత్తులు అధికారులు అవుతారు. అల్పాయుష్కులు అసత్యవాదులు ఎక్కువగా ఉంటారు. జ్ఞానం లేనివారు బ్రహ్మ విద్యను ఉపదేశిస్తామంటారు. సుగంధ ద్రవ్యాలు వాసన లేకుండా ఉంటాయి. మనుషులు మరుగుజ్జులుగా ఉంటారు. ఆహార పదార్థంలో రుచి ఉండదు. కామవాంఛ ప్రబలుతుంది. గడ్డాలు, శిరోజాలు, గోళ్ళు పెంచేవారి సంఖ్య విరివిగా ఉంటుంది. మద్యపానం విలాసం అవుతుంది. నాస్తికులు పరాన్నభుక్కులు మితిమీరుతారు. 7-8 ఏళ్ల కన్యలే గర్భవతులు అవుతారు. యవ్వనం నిండకుండానే పురుషులు స్త్రీల జుట్టు తెల్లబడుతుంది. భర్తను కాదని స్త్రీలు సేవకులతో బాహాటంగా సంచరిస్తారు. యవ్వనంలో వార్ధక్య లక్షణాలు, వృద్ధుల్లో కామవాంఛనలు ప్రబలుతాయి. కొన్ని సంవత్సరాలు వానలు కురియవు. ఆకలి బాధలు పెరుగుతాయి. 7 సూర్యులు ఉదయిస్తారు. ఆ వేడికి నదీ సాగర సరోవరాలు ఎండిపోతాయి. సస్యాలు నశిస్తాయి. జంజామార్తంలో అగ్ని రేగుతుంది. ఆకాశం కారుమేఘాలతో నిండి మెరుపులతో 12 ఏళ్లు ఏకదారిగా వానలు కురిసి భూమిని జలమయం చేస్తాయి. అఖండ జలరాశిలో విశాల వృక్షశాఖ మధ్యంలో హంసతూలికా తల్పం మీద కౌస్తభవక్షుడైనటువంటి మూర్తి లీలాకేళీ విలాస దరహాస కాంతులీనితూ దర్శనమిస్తాడు. విష్ణుమూర్తి అన్నమాట. బహుజన్మకృత పుణ్య విశేషం వల్ల వటపత్ర సాయిని దర్శించగలిగాను అని చెబుతూ ఉంటే మహర్షి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన ఆలోకంబగు పెంజకటి అవ్వలి వెలుగును దర్శించిన మీ అదృష్టం మాకు ఆదర్శం. ఇంకా కలియుగ లక్షణాలు వినయగోరుతున్నాం అన్నాడు ధర్మరాజు. అందరూ ఆసక్తితో మార్కండేయ మహర్షి నోట వెలువడే అద్భుత విషయాలను ఆలకించుతూ కుతూహలంగా సావధానులై కూర్చున్నారు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు. నాయనా, అప్పుడు నేను చూసిన కలియుగంలో మానవులందరూ పాపాచార పరాయణులే, అల్పాయుష్కులే, అసత్యప్రియులే, మూఢులే, కామసేవనాపరులే, వర్ణశంకరులే. మత్స్యమాంసాలు తినని వారు లేరు. చోరులు నాస్తికులు అసంఖ్యాకంగా ఉన్నారు. ఎక్కడ చూసినా హత్యలు, దోపిడీలు, వేళాపాళా లేకుండా పాలు పిండడంతో గోసంపద నశిస్తుంది. జనపనారతో తయారైన వస్త్రాలు ధరించేవారు. మూర్ఖులు సర్వజ్ఞులుగా చెలరేగి ప్రభువులై
ప్రజల నుండి పన్నులు వసూలు చేయడమే కానీ వారి రక్షణ బాధ్యత తమది కాదన్నట్టుగా ఉంటారు. కన్యాదానాలు లేవు. వయసు వచ్చిన స్త్రీ 2-3 కలిసి తిరిగేది. సోదరుల మధ్య డబ్బు కోసం దోపిడీలు, హత్యలు పెరిగాయి. వర్ణ వ్యవస్థ చిన్నాభిన్నమై సాధువుల వేషాల్లో ధనాన్ని సంపాదించేవారు ఎక్కువయ్యారు. తండ్రిని కొడుకు గౌరవించడు, భర్తను భార్య మన్నించదు. 16 పూర్ణాయుద్ధాయం అన్న వేద విక్రయాలు జరిగేవి. ఎముకలతో విగ్రహాలు తయారు చేసి గోడలకు అలంకరించేవారు. పువ్వులోంచి పువ్వు, పండులోంచి పండు పుట్టాయి. అమావాస్యతో నిమిత్తం లేకుండా సూర్యగ్రహణం, నక్షత్రాలు కాంతిహీనాలుగా ఉంటాయి. పశుపక్షి సంతతులతో రోదనధ్వానాలు. ప్రజలు పల్లెలు విడిచి నగరాలు చేరుతారు. ప్రపంచమంతా అస్తవ్యస్త స్థితిలో పడింది. ప్రక్షయ జుంజుం సప్తఋషుల ఉదయం, భుగభుగ ధ్వనులతో ప్రళయాగ్ని విహారం, కుంభవృష్టి వర్షం. నాయన రవి, గురు, చంద్రులు ఏకకాలం కర్కటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు కృతయుగం ప్రవేశిస్తుంది. సకాలంలో వానలు పడి నక్షత్రాలు తేజస్వంతాలై ప్రజలు జరారోగ భీతి లేకుండా హాయిగా ఉంటారు. అన్నదానాలతో, దేవపూజలతో, సత్కర్మాచరణంతో ప్రపంచం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. ఇప్పుడు కృతయుగం వచ్చినప్పుడు అన్నమాట. ధర్మనందన, భగదాల్భ మహర్షి దేవేంద్రుడికి చెప్పిన శాశ్వత సత్యాలు నీకు కొన్ని చెబుతాను. ఇష్టం లేని వారితో సఖ్యంగా ఉండవలసిన రావడం, ప్రియజనులకు దూరంగా ఉండే స్థితి కలగడం కంటే దుఃఖహేతువు లేదు. ఏ అపేక్ష లేకుండా దుర్జనులకు దూరంగా ఉండి, పరుల ముందు చేయి చాపకుండా మిట్ట మధ్యాహ్నం వేళ శాకాహారం తీసుకుంటూ ఆత్మస్మృతి, పరనింద లేకుండా జీవించేవాడే సుఖమైన జీవి గలవాడు. చాలా కాలం క్రితం మాట. కౌశికుడు అనే విప్రుడు తపస్సు చేసుకుంటూ భిక్షాటనతో జీవించేవాడు. ఒకనాడు చెట్టు మీద కొంగ రెట్ట విడిచింది. కోపంతో కనులు ఎర్రజేయగా ఆ కొంగ మాడిపోయింది. కొంతసేపు దుఃఖించి భిక్షాటనకు బయలుదేరాడు. భవతి భిక్షాందేహి అని ఒక గడపకు దగ్గర నిలిచాడు. వస్తున్నాను, ఒక ఇల్లాలు రాబోతోంది. అంతలో ఆమె భర్త రాగా కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి సుఖాసనం మీద కూర్చుండబెట్టి తృప్తిగా భోజనం పెట్టబోయింది. కౌశికుడు తీవ్ర క్రోధంతో, నీ ప్రవర్తన మాకు నచ్చలేదు అనగా, ఆర్య, స్త్రీకి పతిని మించిన దైవం లేదు. పతి సేవానంతరమే ఏ పనైనా అనగా ఆ ముని కన్నులు ఎరజేస్తూ ఉంటే, స్వామి, మీ క్రోధాగ్నికి భస్మం కావడానికి నేను కొంగను కాదు, భర్తను ఆరాధించి సర్వదేవతలను తృప్తిపరిచేదాన్ని. మీరు ఇంకా ధర్మ విషయాలు తెలుసుకోవంటే మిథిలా నగరంలో ధర్మవ్యాధుడనే బోయేవాడు ఉన్నాడు, వాణ్ణి అర్థించండి అన్నది ఆమె. కౌశికుడు మిథిల చేరి ధర్మవ్యాధుని నివాసం తెలుసుకుని పంది మాంసం, మేక మాంసం విక్రయించే ఆ స్థలానికి కొంచెం దూరంలో నిలబడ్డాడు. ధర్మవ్యాధుడు వారిని సమీపించి, మీరు సద్విప్రులు, మిమ్మల్ని పంపిన పతివ్రతా శిరోమణికి మీకు నమస్కులు అనడంతో కౌశికుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆయన్ను వెంటబెట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్ళి అర్ఘ్యపాదాలిచ్చి వృద్ధులైన తల్లిదండ్రులను సేవ చేస్తూ, అతిథులను దేవతలను ఆరాధిస్తూ తరతరాలుగా వచ్చే కులవృత్తిని నీతి తప్పకుండా ఆచరిస్తున్నాను మహర్షి. నా మీద ఆధారపడిన వాళ్ళందరూ తృప్తిగా భోజనం చేశాక నేను భోజనం చేస్తాను. ధర్మచ్యుతి కాకుండా కులధర్మాన్ని ఆచరించడమే నా విధి. మా రాజ్యంలో కన్న కొడుకు అక్రమంగా చరించిన తండ్రి యథాన్యాయం శిక్షించి తీరుతాడు. అహింస, సత్యవాక్పాలన, ఈ రెండే మానవునికి ఉత్తమ స్థితిని కల్పిస్తాయి. నేను మాంసం విక్రయం చేస్తుంటే జీవహింస జరుగుతుంది కదా అంటారు. ఈ ప్రాణకోటి ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తోంది. మీరు తినే శాఖాల్లో, ధాన్యాల్లో కూడా జీవం ఉంది. ప్రాణాధారణకు అవసరమైన ఆహారం కోసం జరిపేది హింస కాదు, ఇది ధర్మ సూక్ష్మం. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. మనస్సును రాగద్వేష శృంఖలాల నుండి తప్పించి బుద్ధిని ధర్మ మార్గంలో ఉంచుకోగలడం కంటే చేయవలసిందేమీ లేదు అంటూ లౌకిక పారలౌకిక విశేషాలు ఆ బోయ వినిపించి, రండి, ఈ వృద్ధులైన నా జనులకు ఏ క్లేశము రాకుండా సేవించడం వల్లే నాకు ఈ జ్ఞానం లభించింది. మాతాపితృ సేవయే నా తపస్సు అని నమస్కరించాడు అని మార్కండేయుడు మరెన్నో గాథలు వినిపించాడు పాండవులకు. ఒకనాడు సత్యభామ
ద్రౌపదిని సమీపించి, వదినా, లోకపాలకుల్లో సమానమైన నీ భర్తలు ఎప్పుడు ప్రసన్నవదనాలతో పల్లెత్తు పౌరుషం పలకకుండా కన్నులు ఎర్రచేయకుండా ఉంటున్నారే, ఏ వ్రతం చేస్తే, ఏ ఔషధం ప్రయోగిస్తే, ఏ మంత్రం ఉపాదిస్తే, ఏ గంగా స్నానం చేస్తే నీ భర్తలు ఇంత అనుకూలంగా ఉంటారో నాకు ఆ రహస్యం చెప్పు అంది. ద్రౌపదీదేవి చిరునవ్వు నవ్వి, భామామణి, నువ్వు చెప్పిన వ్రతాలు, మంత్రాలు, మందులు, స్నానాలు వంటివి మనకి కాదమ్మా. శీలరక్షణ తెలియక కుత్సిత స్వభావులకు, అంటే శీలరక్షణ తెలియని కుత్సిత స్వభావులకే అలాంటివి ఉంటాయి తప్ప నాకు ఎటువంటి మందులు అవి అలాంటివి నేనేమి ఉపయోగించలేదని ద్రౌపదీదేవి చెప్తోంది సత్యభామతో. భర్తను వశపరుచుకునేందుకు మందులు మంత్రాలు ప్రయోగిస్తున్న విషయం తెలిసిన క్షణంలో తాచుపాము చేరిన ఇంటిని చూసినట్టే చూస్తారు. వారి మనస్సు అశాంతితో నిండిపోతుంది. ఇక మందులు తినిపించటం వల్ల వారికి భయంకరమైన రోగాలు గురి అవుతారు. ఉన్మాదులు కూడా కావచ్చు, మరణించునూ వచ్చు. నడి వయసులో ఉన్న భర్తకు వార్ధక్యం, మూగతనం, చెవుడు ప్రాప్తిస్తుంది. అంచేత అలాంటి దారులు అనుసరించరాదు. ఇక నేను సాధించిన మార్గమా? అహంకార దురభిమానాలు దరిచేరనివ్వను, పరుషంగా మాట్లాడను, ఎక్కడ పడితే అక్కడ నిలబడి అనవసర విషయాలు చూస్తుండను, సిగ్గులేని దారిలా అందరితో మాట్లాడను, మనకు పరిచయం లేని వారి వైపు చూడాలని అనిపించదు. నిరంతరం మా వారి మనస్సును గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకోవడమే నేను సాధించిన బ్రహ్మ విద్య. వారు సంపదలతో తులతూగినాడు ఏ గౌరవం చూపారో అదే దృష్టితో ఇక్కడ చూస్తున్నాను అని చెప్తూ, వారు ఏ పని మీదైనా వెళ్ళినప్పుడు తిరిగి రాగానే చేతిలో ఉన్న పని విడిచిపెట్టి నవ్వుతూ స్వాగతమిచ్చి పాదప్రక్షాళనకి నీరిచ్చి వారి సేవలో ఉంటాను. ఎవరికి ఎదురుచ్చో వారి కోసం ఆ వంట స్వయంగా చేసి వడ్డించి చిరునవ్వుతో తినిపిస్తాను. ఇల్లు పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను. సోమర్తనాన్ని దరిదాపులుగా రానివ్వను. పరిహాస ప్రసంగ సమయాల్లో తప్ప వారి ముందు నవ్వుతూ వెకిలిగా నిలబడను. తోటల్లో ఒంటరిగా తిరగను. నీచులతో దరిచేరనివ్వను. అసంతృప్తికి ఎరగను. కోపం రానివ్వను. వచ్చిన క్షణంలో తోసేస్తాను. భర్త తోడు లేకుండా పరగృహంలో కాలు పెట్టను. ప్రసంగాలు వింటేనే తప్ప నా తెలివి ప్రదర్శించను. వారు దేశాంతరం వెళితే అలంకారాలు ముట్టను. అలంకార శూన్యంగా అపరిశుభ్ర వస్త్రాలతో జుట్టు విరవేసుకుని ఎప్పుడూ వారికి కనపడను అని ఈ విధంగా చెప్తుంది ద్రౌపదీదేవి సత్యభామతో. ఇది ఈరోజు పారాయణం. ఇంతటితో స్వస్తి.